వేసవి ఎండలు వడగాల్పుల నుంచి రక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ నిజాముద్దీన్ తెలిపారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి అంటున్న డాక్టర్ నిజాముద్దీన్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నుంచి 26వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వచ్చేవారు అవసరం ఉంటేనే బయటికి రండి. చిన్నపిల్లలు, వృద్ధులు ఇంటికి పరిమితమైతేనే మంచిది అని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఎండకి సంబంధించి అధిక ఎండలు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మెడ్వే సంజీవ్ హాస్పిటల్ సంబంధించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నిజాముద్దీన్ గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇప్పటికే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ 19 నుంచి 26వ తేదీ వరకు అధిక ఎండలు ఉంటాయి. దానివల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ ఎండకి బయటకు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నజ్ముద్దీన్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, వర్కింగ్ ఎట్ మెడ్వే సంజీవ్ హాస్పిటల్, కాకినాడ అండి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం పీక్ సమ్మర్లో ఉన్నామండి. అంటే ఈ వారం రోజులు దగ్గర దగ్గర 40 నుంచి 45 లోపల మనకి హీట్ అనేది మనకి టెంపరేచర్స్ అనేవి నోట్ అవుతాయని చెప్పారండి వాళ్ళు. సో మనం ఏంటంటే ఇప్పుడు హీట్ స్ట్రోక్ అంటే ఏంటో మనం ముందు తెలుసుకుంటే మనకి దాని గురించి అవగాహన తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతామండి. సో హీట్ స్ట్రోక్ అంటే జనరల్గా వడదెబ్బ కానీ, ఎండదెబ్బ కానీ, సన్ స్ట్రోక్ కానీ అంటాం. సో మనం ఏమవుద్దంటే ఇంత విపరీతమైన ఈ హీట్ ఈ సన్లో మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్లో మనకి హైపోథాలమస్ అంటే థెర్మో రెగ్యులేటరీ సెంటర్ అంటాం. అంటే మన హీట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎలా అయితే మనకి సెన్సార్స్ ఉంటాయో మనకు ఒక టెంపరేచర్ దాటేసినాక అవి పనిచేయడం మానేస్తాయి అనమాట. దానివల్ల ఏమవుద్దంటే మనకి బాడీలో కొన్ని రియాక్షన్స్, కొన్ని లక్షణాలు చూస్తాం అనమాట. సో ఆ లక్షణాలు మనం రాకుండా ఫస్ట్ మనం ఎలా జాగ్రత్త పడాలి, ఒకవేళ లక్షణాలు వస్తే అవి హీట్ స్ట్రోక్ అని మనం ఎలా తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ వస్తే ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం తెలుసుకోవాలండి ఇప్పుడు. సో మనం ఏంటంటే ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అసలు మనం ఎండకి బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం ఇంట్లోనే ఉండడం అనేది చాలా సేఫ్ అండి. సో మనం పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు మనకి చాలా కంపల్సరీగా బయటికి వెళ్ళాలి అంటేనే అవసరం, చాలా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి. మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లోనే పరిమితం అయితే చాలా మంచిదండి. ఫస్ట్ పాయింట్. ఒకేలా మనం వెళ్ళాల్సి ఉంది, తప్పదు, మన పనులు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, వెళ్ళాలి అంటే అప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మెయిన్గా ఏంటంటే వస్త్రాలండి. మనం ఏంటంటే తెల్ల వస్త్రాలు కానీ, లేదంటే లూజ్గా మనం టైట్ బట్టలు వేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మనకి రెడ్నెస్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో లూజ్ బట్టలు, అలానే తెల్ల వస్త్రాలు, లైట్ కలర్ క్లోత్స్ అంటాం అన్నమాట, అవి వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనం ప్రతిసారి తీసుకుంటున్నాం, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఫ్రూట్స్. మనం చూస్తాం సార్. అంటే ఇప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో డీహైడ్రేషన్ అన్నది అంటే ఎక్కువ ఉంటుంది. పిల్లలు, పెద్దవారు ముఖ్యంగా ఈ ఎండకి ఎక్కువ గురవుతుంటారు. అటువంటి వారు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది? సో పిల్లలు అండ్ పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళకి మనకు ఎక్కువ డిహైడ్రేషన్ అనేది వెళ్తారండి వాళ్ళు. సో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మనం హైడ్రేషన్ ఇవ్వడానికి ఈ జాగ్రత్తలను తీసుకోవాలంటే ఎక్కువ వాటర్ ఇవ్వడం కానీ, లేదంటే ఇవి ఏవైతే సప్లిమెంట్స్ ఉంటాయో మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే మనం పౌడర్ ఉంటుంది, అది వాటర్ కలుపుకుని తాగడం అనేది మంచిదన్నమాట. సో ఎక్కువ శాతం మనం హైడ్రేట్ చేయడం అనేది మనం చూసుకోవాలన్నమాట. సో అది అంటే మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్గా మీరు అంటే మీ దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అంటే ఈ ఎండాకాలం సంబంధించి అధికంగా ఎటువంటి పేషెంట్లు మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు? సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే మనం ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే డిహైడ్రేషన్ అనేది ఎక్కువ చూస్తాం అనమాట. సో ఈ హీట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డిహైడ్రేషన్, ప్లస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఈ సమ్మర్లో ఖచ్చితంగా కొంచెం తక్కువ తీసుకోవడం కానీ, లేదంటే తీసుకున్నా కూడా ఇంట్లోనే ఉండడం అనేది చాలా మంచిదండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో అలానే మనకి ఏంటంటే క్రానిక్ డిసీజెస్ అంటే షుగర్ కానీ, లేదా గుండె ఇబ్బంది ఉన్నా కానీ, ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు మెడిసిన్స్ మీద ఉంటారు. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు హైడ్రేషన్ అనేది తర్వాత మెడిసిన్స్ కరెక్ట్గా రెగ్యులర్ తీసుకుని ఇంట్లోనే పరిమితం అయితే చాలా సేఫ్ అండి వాళ్ళకి. మనకి ఈ హీట్ స్ట్రోక్ నుంచి మనం కాపాడుకోగలం మనంతా. చూసాం కదా, ఓవరాల్గా ఈ అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో
ఎవరైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వారు డిహైడ్రేట్ ఎక్కువ అవుతారు. దానివల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరుతున్నారో వారు ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడతారు కాబట్టి వారు కూడా అధికంగా అంటే వారికి ఏవైతే డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా వారు మంచినీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు కొబ్బరి నీళ్ళు, జ్యూస్లు ఇవన్నీ తాగితే కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం రోజుల పాటు బయటకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అంటే లైట్ కలర్ దుస్తులు, అదే కొంచెం అంటే బరువైన టైట్గా ఉండే దుస్తులు కాకుండా కొంచెం లూజ్గా ఉండే దుస్తులు వేసుకుంటే వారికి మంచిది. దానివల్ల ఎండ నుంచి కాపాడుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఎవరైతే డాక్టర్ నిజాముద్దీన్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.